మా ఆయన గారి అప్పగింతల తర్వాత పెళ్లి భరత్. అప్పట్లో పెళ్లిలకి డీజే పెట్టడం చాలా తక్కువ, ఇప్పుడైతే కామన్ అయిపోయింది. కానీ మా పెళ్లికి మా ఆయన వాళ్ళు డీజేనే పెట్టిండ్రు. 9 కి అట్లా స్టార్ట్ అయితే 2:30, 3 వరకు ఇక్కడే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిరని డాన్సులు చేసుకుంటా చాలా లేట్ చేసిండ్రు. ఎలాగో వీళ్ళు డీజే పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా లేట్ చేస్తారనే మా వాళ్ళు ఒక ప్లాన్ వేసిండ్రు. నా పెళ్ళప్పుడు మా చిన్న బాబు కూతురు మా చెల్లెకి 4 years ఏజ్ ఉంటది. పెళ్లి తర్వాత మమ్మల్ని తీసుకెళ్లడానికి మా వాళ్ళు ఒక 5గురు ఉన్నారు. అందులో మా చిన్నమ్మ ఉన్నది. ఈవినింగే మా నానమ్మతో మా చెల్లిని పంపించిండ్రు. ఇంకా నైట్ 12:30 నుండి స్టార్ట్ చేసిండ్రు మా వాళ్ళు. మా చెల్లె మా చిన్నమ్మ కోసం ఏడుస్తుంది, వెళ్ళాలి వెళ్ళాలి అని. 12:30 నుండి చెప్తుంటే 2 వరకు వదిలేసిండ్రు అనుకోండి మమ్మల్ని. ఫ్రెండ్ పెళ్లి కదా, ఇంకాసేపు డాన్స్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్న మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఏడ్చేసిండు. అప్పటి నుండి ఇప్పటికీ ఎప్పటికీ అర్థం కాని ఒక ముచ్చట ఏందంటే, ఏ పెళ్లిలో అయినా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెళ్ళిపోయిన తర్వాత అసలు డాన్స్ ఎందుకు చేయరు, అలా చేస్తే ఏమైతుంది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్న కార్ వెళ్ళిపోయిందంటే ఇంకా డీజే స్టాప్ అయిపోతుంది. మీకు ఎవరికైనా ఇలాంటి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? వస్తే కామెంట్ చేయండి.